దీపావళి 2 hours రన్ టైంతో ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని ఇప్పుడే చూడడం జరిగింది. అయితే 2023లో తమిళ మూవీ కేద అని తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఆహా వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు తెలుగులో మాత్రం ఈటీవీ విన్ వాళ్ళు స్ట్రీమ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ చూశాక నాకైతే బాగుంది గాయస్. ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ. ఇక మూవీ సీన్కి వస్తే స్పాయిలర్స్ లేకుండా చెప్తున్నా, ఒక పేద తాత రూపాయి సంపాదన లేకుండా దీపావళి పండగకి తన మనవడికి ఎలాగైనా బట్టలు కొనాలని ఒక పేద తాత పడే ఆరాటంలో ఎమోషనల్కి నేనైతే కనెక్ట్ అయ్యా. ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ. రైటింగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ టైటిల్స్ వరకు చూడండి. ఎక్కడ బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం స్లోగా ఉంటుంది, బట్ అయినా ఫీల్ గుడ్ మూవీ. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ప్లస్ పాయింట్స్, ఈ మూవీ తీసుకున్న కంటెంట్ చాలా కొత్తగా చూపించారు అండ్ ఎమోషనల్కి చాలా కనెక్ట్ అవుతాం. రైటింగ్కి ఈ సినిమాకి అవార్డు వచ్చిన తప్పులేదు. టేకింగ్ కూడా ఎక్కడ విఎఫ్ఎక్స్ అవి లేకుండా ప్యూర్ విలేజ్ టేకింగ్తో, విలేజ్ డ్రామాతో సరికొత్తగా బాగుంది గైస్. అండ్ తాతరోలో చేసిన ఆయన ఎమోషనల్ బాగా పండించారు, చాలా ప్లస్ అయింది కూడా. ఇంకా బాంబ్ రోల్లో చేసిన ఆవిడ కూడా బాగానే చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా ఈ మూవీలో తాత మనవడు సీన్స్ వచ్చినప్పుడు ప్రతిసారి మనం కనెక్ట్ అవుతాం. అండ్ ఫైనల్గా ఈ మూవీకి ఒకటి ఏంటంటే ఒక ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంది. ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఇంత మంచి కంటెంట్ ఉన్న యూనిక్ మూవీ కూడా బాగాలేదు, నచ్చలేదంటే నేనేం చేయలేను. నాకైతే నచ్చింది గాయస్, ఇది నా ఒపీనియన్. దీనికి నా రేటింగ్ వచ్చేసి 5కి 3.5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా వీడియోలు చేయగలుగుతాను.